రేవంత్ రెడ్డి గారు మోడీ గురించి కానీ కేంద్ర ప్రభుత్వం గురించి కానీ వ్యవహరించినటువంటి తీరు, మాట్లాడిన తీరు అది చాలా తప్పు, పొరపాటు అని అందరం చెప్పినాం. ఆయన మోడీ మాకు పెద్దన్న లాంటోడు అన్నప్పుడు, మోడీకి రాజకీయం లేదు, బీఆర్ఎస్ సంబంధాలు పెట్టుకోలేదు, మేము సత్సంబంధాలు పెట్టుకొని రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టే ప్రయత్నం చేస్తున్నాం, ఇట్లాంటివి అన్నప్పుడు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా చాలా తప్పు మాట్లాడుతున్నాడని చెప్పాం. ఎప్పుడైనా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చర్చ అది కాదు. ఇప్పుడు చర్చ మరి ప్రభాకర్ రావు గారు ఎందుకు రావట్లేరు, అమెరికాలో ఎట్లా తలదాచుకున్నాడు, ఆయన్ని కాపాడుతున్న వాళ్ళు ఎవరు, ఇది ఇప్పుడు చర్చ. కాబట్టి దీని గురించి మాట్లాడడం అనేది మంచిది. ఇక్కడ బీజేపీనేమో జుట్టు మా చేతికి ఇవ్వండి, మేము ఆడుకుంటాం, మేము వాడుకుంటాం అని చెప్పేసి. ఎందుకంటే ఆడుకోవడం వాడుకోవడం మోడీకి అలవాటైనటువంటి విద్య. ఇప్పుడు సిబిఐకి అప్పచెప్తే ఇది కూడా మేము వాడుకుంటాం ఆడుకుంటాం అనేది. ఇప్పుడు చూస్తున్నాం కదా, గొర్రెల కేసు లేకపోతే కార్ రేసింగ్ కేసు ఈడీ సుమోటోగా జోక్యం చేసుకుంది. బహుశా కొన్ని ఆధారాలు, సాక్ష్యాధారాలు ఏవో రాబట్టింది, అవి చేతుల్లో పెట్టుకుంది. బహుశా బీఆర్ఎస్ నాయకులను ఆడిస్తుందేమో, గుప్పిట్లో పెట్టుకుందేమో అనే అనుమానాలు ఇప్పుడు అందరికీ వస్తున్నాయి. అందుకని ఆ అనుమానాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంది, బీఆర్ఎస్ నాయకత్వం మీద ఉంది. కానీ ఇప్పుడు ఈడీ ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేయదు, ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయదు, దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలు ఉంటాయి. ఇట్లాంటివన్నీ బీజేపీ నాయకులు చెప్తున్నారు. కానీ మోడీ ఎవరిని అరెస్ట్ చేయదలుచుకుంటే వాళ్ళ మీద ఈడీని పంపిస్తాడు. అమిత్ షా ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకుంటే వాళ్ళ మీద ఈడీ ప్రయోగిస్తాడు. ఇప్పటికీ కొన్ని వందల కేసులు రుజువైనాయి. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఒక జర్నలిస్ట్ని తీసుకుపోయి దేశద్రోహ నేరం కేసు పెట్టి 7 మాసాలు జైల్లో పెట్టిండ్రు. 77-78 ఏళ్ల వయస్సులో ఉన్నటువంటి జర్నలిస్ట్ని, ఆయన ఆరోగ్యాన్ని కూడా ఖాతరు చేయకుండా, ఏ ఆధారం లేకుండా తీసుకుపోయి దేశద్రోహ నేరం పెట్టి 7 నెలలు జైల్లో పెట్టారు కదా. మరి ఈడీ ఎవరిని పడితే వాళ్ళని చేయదంటున్నారు. మరి చేశారు కదా. ఏం చేసి ఆయన చేసిన నేరం ఏంటిది? సంవత్సర కాలం పాటు జరిగినటువంటి రైతాంగ ఉద్యమం దగ్గర జరుగుతున్న వాస్తవాలను తన వెబ్ పోర్టల్ ద్వారా ప్రపంచానికి చూపించాడు. 1 కోటి మంది వ్యూవర్స్ చూశారు. అది తట్టుకోలేని మోడీ, ఆ మోడీ తరఫున ఈడీ ఆయన్ని తీసుకుపోయి 7 మాసాలు జైల్లో పెట్టింది. చివరకు సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏ చిన్న ఆధారం కూడా లేదు, ప్రబీర్ పుర్కాయస్తాన్ తీసుకుపోయి 7 మాసాలు జైల్లో పెట్టే అధికారం మీకు ఎవరిచ్చారు అని సుప్రీంకోర్టు అడిగితే నీళ్లు నమిలి అప్పుడు వదిలిపెట్టారు. అందుకని బీజేపీ నాయకులు చెప్తున్నట్టుగా ఈడీ పర్ఫెక్ట్గా దేని మీద జోక్యం చేసుకోవాలి, దేని మీద జోక్యం చేసుకోవద్దు, అన్ని సున్నితపు త్రాసులో తూచి ఆచి నిర్ణయం తీసుకుంటుంది అనేది, సింపుల్ బ్యాలెన్స్ను ఉపయోగిస్తుంది అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ రాజకీయ ప్రయోజనానికి అనుగుణంగా చేస్తారు. ఇప్పుడు ఈ గొర్రెల కేసులో, ఈ కార్ల కేసులో కూడా అదే రాజకీయ ప్రయోజనానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారనే అనుమానం బలపడుతోంది జరుగుతున్న పరిణామాలు చూస్తే. ఇక ఇప్పుడు ప్రభాకర్ రావు గారి కేసుకు వచ్చినప్పుడు, ప్రభాకర్ రావు గారు పోయి అమెరికాలో తలదాచుకున్నారు. తెలంగాణ నుంచి అమెరికాకు పోయినలు కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని బాధ్యత అంటున్నారు. మరి గజ దొంగలు లాంటి వాళ్ళు, గుడిని గుళ్ళో లింగాన్ని మింగగలిగిన వాళ్ళు, మింగారనేటువంటి ఆరోపణలు ఉన్నోళ్ళు లలిత్ మోడీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా ఎక్కడి నుంచి తప్పించుకుపోయినండి? వీళ్ళ స్థావరం ఏందండి? వీళ్ళంతా ఎక్కడోళ్ళు? మరి గుజరాత్ ప్రభుత్వం ఏం చేసింది? ఇదొక అంశం. అసలు తెలంగాణ లేకపోతే గుజరాత్ ఏమన్నా స్వతంత్ర దేశాలా? కాదు కదా, ఇవి భారతదేశంలో రాష్ట్రాలు. విమానయానం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది, నౌకాయానం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది, ఆర్మీ, దేశ బార్డర్స్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. ఒక వ్యక్తి ఈ దేశం దాటి తప్పించుకుపోతున్నాడు అని అంటే పోకుండా చూడాల్సిన బాధ్యత, పట్టుకోవాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వాన్ని, అమిత్ షా ప్రభుత్వాన్ని, రాష్ట్రాలది కాదు కదా. గుజరాత్లో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని బాధ్యత అని అంటే కరెక్ట్ కాదు. తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాధ్యత కరెక్ట్ కాదు. ఇవేమి స్వతంత్ర దేశాలు కాదు. మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది? గోళ్ళు గిల్లుకుంటోందా? గోళ్ళు గిల్లుకోవట్లేదు, దొంగలను రక్షిస్తోంది. ఎందుకు ఈ మాట అంటున్నాను? నీరవ్ మోడీ యూకేలో మరి ఏండ్ల తరబడి కేంద్ర ప్రభుత్వానికి ఇంతమంది వేగులు ఉన్నారు.
సిఐడీలు ఉన్నారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంది, అంతర్జాతీయంగా విదేశాలతో ఒప్పందాలు ఉన్నాయి. మరి నీరవ్ మోడీ దొరకలేదని చెప్పేసి మోడీ చెప్తా వచ్చిండు మనకు. కానీ ఒక ఇంగ్లీషు దినపత్రిక విలేకరి రోడ్డు మీద పట్టుకున్నాడు కదా నీరవ్ మోడీని. నువ్వు నీరవ్ మోడీ అని చెప్పేసానంటే ఒప్పుకోవాల్సి వచ్చింది కదా. అది ఈ దేశంలో అన్ని పత్రికల్లో బ్యానర్ లైన్స్లో ప్రచురించబడింది కదా. ఒక విలేకరి పట్టుకోగలిగిన నీరవ్ మోడీని మరి మన ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోతుంది? వాళ్ళ చంకలో మనిషి కాబట్టి. కాదనగలరా? అమిత్ షా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? వాళ్ళ సంఖలో మనిషి కాబట్టి. కాదనగలరా? అంతేకాదు, లలిత్ మోడీ ఒక దేశం నుంచి ఒక దేశం పోవడానికి ఎక్కడనో ఇంకొక జైల్లో ఎవరో ఉన్నారు పోయి చూస్తాను అని అంటే ఈ మోడీ ప్రభుత్వంలో ఉన్న విదేశాంగ మంత్రే కదా సహాయం చేసింది. అదేంటి అంటే జైల్లో ఉన్నారు, పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి భారతదేశంలో అంతకంటే పెద్ద గజ దొంగలు జైల్లో ఏళ్ల తరబడి ఉన్నారు. వాళ్ళందరికీ ఇట్లానే విడుదల చేసి ఫ్యామిలీతో గడిపేందుకు అవకాశం ఇస్తారా అని అడిగాం కదా ఆ రోజు. అందుకని గజ దొంగలు తప్పించుకొని పోవడానికి అవకాశం ఇచ్చారు. అట్లాగే విజయ్ మాల్యా ఎట్లా పారిపోయాడు? ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఎట్లా పారిపోయాడు? ప్రభుత్వానికి చెప్పకుండా పోవడానికి వీల్లేదు. విజయ్ మాల్యా ఈడ ఉన్నప్పుడు ప్రభుత్వానికి చెప్పకుండా పోవద్దనేటువంటి నిబంధనను ఉపసంహరించి విజయ్ మాల్యా పారిపోయిన తర్వాత మళ్ళా నిబంధన పెట్టారు. ఎవరిచ్చేసింది? మోడీ ప్రభుత్వం కాదా? అందుకని ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని రప్పించాలన్నా రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. అమెరికాతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకొని మరి ట్రంప్ మోడీ ఎంత అలాయిబలాయి దగ్గర సంబంధం. ఇప్పుడు కాదు, 3 ఏళ్ల కింద జరిగిన ఎన్నికల్లో మోడీని ట్రంప్ను గెలిపించడానికి హౌడీ మోడీ అని చెప్పేసి అమెరికాకు పోయి ప్రచారం చేసి వచ్చిన మోడీ మనం. ఆ తర్వాత నమస్తే ట్రంప్ అని చెప్పేసి గుజరాత్కు పిలిచి బ్రహ్మరథం పట్టినటువంటి మోడీ. వీళ్ళిద్దరి మధ్య అంత పెద్ద బంధం. మరి ఆ బంధాన్ని ఉపయోగించుకొని ఈ దొంగను మాకు బట్టి అండి, మాకు అప్పచెప్పండి అని చెప్పేసి అనాలి కదా.